చంద్రకళ శాలినితో ఇలా అంటూ ఉంటుంది. మా పెదనాన్న ఇవన్నీ చూసే అన్నారు గానీ ఎవరిని కించపరచడానికి మా పెదనాన్న ఏం మాటలు అనలేదు అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న శాలిని అయితే నువ్వు నోరు మూసుకో చంద్రకళ, ఏంటి మీ పెదనాన్న మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో తెలుసా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వరదరాజులు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్రకళని శాలిని అలా అన్నదని తెలిసి శాలినితో అక్కడ ఉన్న క్రాంతితో విరాట్ ఇలా అంటూ ఉంటాడు. ఏంట్రా క్రాంతి, ఇప్పుడే వెంటనే శాలినిని తీసుకొని నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోకపోతే మర్యాదగా ఉండదు. నా తమ్ముడు భార్య అని కూడా నేను చూడను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న క్రాంతి అయితే మౌనంగా చూస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శాలిని ఇలా అంటూ ఉంటుంది. ఏంటి బావగారు, మీరు తమ్ముడు భార్య అని కూడా చూడను అని అంటున్నారు కదా, మేము కూడా చూస్తాం. ఇలాంటి మాటలు అంటూ ఉంటే మేము ఎలా భరించగలము? అస్సలు భరించలేము. అతను ఏ ఉద్దేశంతో అన్నారో మాకు తెలుసు. వెనక నుండి వచ్చిన మీకేం తెలుసు? చూస్తాను, నేను కూడా చూస్తాను. బావగారు అని కూడా చూడను. ఎలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతానని చెప్పి అంటుంది. అది విని విరాట్ అయితే క్రాంతి, నీ భార్యను తీసుకుని ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి క్రాంతితో శాలిని తీసుకుని వెళ్ళిపోమని చెప్తాడు. దాంతో శాలిని అయితే వెళ్ళిపోతాం, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎలా ఉంచాలో మేము మీకు తెలిసేలా చేస్తాం, చూస్తూ ఉండండి బావగారు అని చెప్పి శాలిని విరాట్తో గొడవ పడుతుంది. అది చూసి అక్కడ ఉన్న వరదరాజులు అలాగే శ్రీరాజు వాళ్ళైతే చాలా సంతోషిస్తారు. మనకు కావాల్సింది ఇదే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe friends. Thanks for watching.